ఇకపోతే ఒంగోలులో రోజుకు 250కి పైగా రైళ్లు, 1,00,000కు పైగా ప్రయాణికులు వచ్చిపోయే ఒంగోలు రైల్వే స్టేషన్లో కనీసం తాగునీరు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వంటి మౌలిక వస్తువులు లేకపోవడం దారుణం. దక్షిణ కోస్తా రైల్వే జీఎం సందీప్ మాథూర్ పర్యటన నేపథ్యంలోనైనా స్థానిక సమస్యలు తీరుతాయని ప్రయాణికులు భావిస్తున్నారా? ఆయన దృష్టికి తీసుకెళ్లబోతున్న ప్రధాన డిమాండ్లు ఏంటి అనే దానిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కాంతారావు లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి కాంతారావు. ఏదైతే 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఒంగోలు రైల్వే స్టేషన్ లో సమస్యలు పెరిగిపోయాయని చెప్పుకోవచ్చు. అయితే ఎప్పుడు ఈ రైల్వే స్టేషన్ కు వచ్చేసి 250 ట్రైన్లు అయితే తిరుగుతున్న పరిస్థితి ఉంది. అలాగే లక్ష మంది పైగా ప్రయాణికులు ప్రతిరోజు ప్రయాణిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ రైల్వే స్టేషన్ కి సంబంధించి ఇటు వస్తువులు కానీ, అలాగే తాగునీరు సమస్య కానీ, అలాగే పారిశుద్ధ్య సమస్య కానీ పెద్ద ఎత్తున ఉందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే దక్షిణాన ఏర్పాటు చేస్తున్న అండర్ ట్రాక్ బ్రిడ్జి ఏదైతే ఉందో ఆ ట్రాక్ పనులు ఇంకా పూర్తి కాకపోవటము, అలాగే దానికి సంబంధించి ఇటు 5వ ప్లాట్ఫామ్ అయితే కొత్తగా నిర్మిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ 5వ నెంబర్ ప్లాట్ఫామ్ కు సంబంధించి ఇటు ఏదైతే ఉందో ఎక్స్కలేటర్ అంటే లిఫ్ట్ ఇవ్వకపోవడం వల్ల అటు పిల్లలు కానీ, వృద్ధులు కానీ ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో అలాగే దీనికి సంబంధించుకుంటే రైల్వే క్వార్టర్స్ కి సంబంధించి అక్కడ దక్షిణాన బ్రిడ్జి అయితే నిర్మించడం అయితే జరుగుతుంది. అయితే ఆ బ్రిడ్జి నిర్మాణం కూడా ప్రస్తుతం పనులు ఆలస్యంగా సాగుతుండటంతో అక్కడ ఉన్న 150 కుటుంబాలకు సంబంధించి అలాగే రాకపోకలు జరిపించడానికి చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితిలో ఉందని చెప్పుకోవచ్చు. అలాగే రైల్వే క్వార్టర్స్ కి అలాగే శిథిల వ్యవస్థకి చేరుకుందని చెప్పుకోవచ్చు. రైల్వే క్వార్టర్స్ కి సంబంధించి ఒక 200 గృహాలు అయితే శిథిల వ్యవస్థకి చేరి ఎప్పుడు పిచ్చులుడి పడిపోతాయా, ఎప్పుడు ఈ భవనాలు కూలిపోతాయా అనే దిశలో అయితే రైల్వే సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి నిన్నటి రోజు ఏదైతే దక్షిణ కోస్తా రైల్వే మేనేజర్ ఎవరైతే ఉన్నారో సందీప్ మాథూర్ అయితే నిన్న పర్యటన అయితే చేయటం అయితే జరిగింది. అయితే ఈ పర్యటనలో భాగంగా ఇక్కడ ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు అతని దృష్టికి అయితే తీసుకెళ్లడం అయితే జరిగింది. అయితే అక్కడ ఉన్న సమస్యలకు సంబంధించి ఇటు నీటి సమస్య కానీ, పారిశుద్ధ్య సమస్య మీద ఎవరైతే మేనేజర్ అయితే ఉన్నారో అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే అక్కడ ఉన్న సిబ్బందికి కూడా పలు సూచనలు చేసిన పరిస్థితి ఉంది. అయితే అక్కడ అమృత్ భారత్ నిధుల పేరుత అయితే నిధులతో అక్కడ ఏదైతే ఒంగోలు రైల్వే స్టేషన్ అయితే ఆధునీకరణ చేస్తున్నామని చెప్పేసి అయితే సందీప్ మాథూర్ చెప్పడం అయితే జరిగింది. అయితే ఈ పనులలో భాగంగా ఇటు రైల్వేకి సంబంధించిన బ్రిడ్జిలు కూడా త్వరలో పూర్తి చేస్తామని, అలాగే ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టి నీటి వసతులు కానీ, అలాగే ఎలాంటి పారిశుద్ధ్యానికి సంబంధించి కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తామని చెప్పడం అయితే జరిగింది. అయితే 5వ ప్లాట్ఫామ్ ఏదైతే నిర్మిస్తున్నారో ఆ 5వ ప్లాట్ఫామ్ సంబంధించి అక్కడ ఏదైతే లిఫ్ట్ ఏర్పాటు చేయడం అయితే జరుగుతుందని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. అయితే చూసుకుంటే ఇటు రైల్వే శాఖ సంబంధించి ఇటు పోలీస్ యంత్రాంగం కానీ, అలాగే రైల్వే అధికారులు అయితే కానీ అక్కడ కొద్ది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే గతంలో సింగరాయకొండకు సంబంధించి, ప్రకాశం జిల్లాకు సింగరాయకొండకు సంబంధించి ఏదైతే చెన్నై టు విజయవాడ వచ్చే పినాకిని ట్రైన్ కి సంబంధించి అక్కడ సిగ్నల్స్ ఇవ్వటంలో అక్కడ ఉన్న అధికారులు కొంచెం గందరగోళాన్ని సృష్టించిన పరిస్థితి ఉంది. అయితే 1వ నెంబర్ కి రావాల్సిన ఈ ట్రైన్ 3వ నెంబర్ ప్లాట్ఫామ్ కి ఇవ్వటము, అలాగే అది 3వ నెంబర్ ప్లాట్ఫామ్ రాకుండా మధ్యలో 2వ నెంబర్ ప్లాట్ఫామ్ కి రావడంతో ప్రయాణికులు గందరగోళమైన పరిస్థితి ఉందని చెప్పి అక్కడ చెప్పుకున్న పరిస్థితి అవుతుంది. అయితే ఏది ఏమైనప్పటికీ రైల్వే అధికారులు దీనిపైన స్పందించి రైల్వే వ్యవస్థను క్రమబద్ధీకరించాలని చెప్పేసి కోరుతున్నారు. థ్యాంక్ యూ కాంతారావు. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.